హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసినండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో నోములు వ్రతాల తర్వాత రాజుకు 2 కవల రాజకుమారులు జన్మిస్తారు. పుట్టగానే తల్లి మరణిస్తుంది. తండ్రి ప్రేమతో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ప్రజా కష్టాలను తెలుసుకోవాలని 2 పర్యటనకు బయలుదేరుతారు. అడవిలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆగి ఒకరు తూర్పునకు మరొకరు పడమరకు వెళ్దామని నిర్ణయించుకుంటారు. సరిగ్గా సంవత్సరానికి ఇక్కడే కలుసుకుందామని అనుకొని ఒక తులసి మొక్కను నాటుతారు. తిరిగి వచ్చాక తులసి మొక్క వాడిపోయినట్లయితే మనలో ఒకరికి ప్రమాదం జరిగిందని భావించుకోవాలని చెప్పి 2 రాజకుమారులు బయలుదేరుతారు. అలా బయలుదేరిన వారు సరిగ్గా సంవత్సరానికి ఆ చెట్టు దగ్గరే కలుస్తారా లేదా ఎవరికి వాళ్ళుగా మిగిలిపోతారా? ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని ఒకసారి చూసేయండి. స్టోరీ నేమ్ వచ్చేసి కవల పిల్లలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ పిల్లలు పుట్టలేదు. రాజు పిల్లల కోసం చాలా బాధపడతాడు, కానీ ఆ విషయాన్ని తన మనసులోనే ఉంచుకుంటాడు. ఏడుస్తున్న తన భార్యను చూసి ఇలా ఓదారుస్తాడు. ఎందుకు బాధపడుతున్నావు రాని? పిల్లల కోసం మనం చేయని పూజ అంటూ ఏమీ లేదు. ఉయ్యాలలు, గుగ్గిన్నెలు చిన్న పిల్లలకు పంచిపెట్టాము. అలాగే కాశీ నుండి గంగాజలం తెచ్చి రామేశ్వరునికి నోచాము. నాగప్రతిష్ఠలు చేశాము. రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి కూడా చేయించాము. నువ్వు ఇంకా ఏమీ బాధపడకు. అతి త్వరలోనే ఈ రాజ్యాన్ని ఏలడానికి వారసులు తప్పకుండా పుడతారు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఈ రాజ్యం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు బాధపడకు, తప్పకుండా మనకు సంతానం కలుగుతుందని చెప్పి రాణిగారిని ఓదారుస్తాడు. అలా వారు సంతానం కోసం మొక్కని దైవం అంటూ ఏదీ లేదు. అలా చేయగా ఒకరోజు రాత్రి రాజమాతకు కలలో సంతాన లక్ష్మి కనిపిస్తుంది. సంతాన లక్ష్మి రాజమాతకు ఒక కవల అరటి పండును ఇస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే రాజమాత దగ్గర నిజంగానే 2 కవల అరటి పళ్ళు కనిపిస్తాయి. వాటిని రాజమాత తినేస్తుంది. అరటి పండు తిన్న రాజమాతకు 9 గడియల్లోనే 2 మగపిల్లలు పుడతారు. పిల్లలు పుట్టగానే రాజమాత చనిపోతుంది. విషయం తెలుసుకున్న రాజు చాలా బాధపడిపోతాడు. పిల్లలు పుట్టిన ఆనందమే లేకుండా అయిపోతుంది రాజుగారికి. తల్లి లేని ఆ పిల్లలను రాజు అటు తల్లిగా ఇటు తండ్రిగా అల్లార ముద్దుగా అపురూపంగా పెంచుతాడు. రాజకుమారులకు అన్ని విద్యలను నేర్పిస్తారు. విద్యతో పాటు ధనుర్విద్య, ఖడ్గ విద్య, గుర్రపు సారి, రాజనీతి అన్నింటిలోనూ నిపుణులై ఉంటారు. వారికి 16 సంవత్సరాలు వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరుతేరిన వారు అవుతారు. రాజుగారు 2 రాకుమారులను పిలిచి వారితో ఇలా అంటాడు. మీరిప్పుడు అన్ని విద్యల్లో ఆరితేరారు కాబట్టి ఈ రాజ్యాన్ని కూడా మీరే పరిపాలించండి. నేను ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు రాజకుమారులు ఇలా అంటారు. నాన్నగారు, మాకు రాజ్యాన్ని పాలించే అనుభవం ఏమీ లేదు. మేము దేశ విదేశాలకు తిరిగి మనుషులను వారి కష్టసుఖాలను తెలుసుకొని వస్తాము. దానికి మీరు మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రాజకుమారులు అలా అడగగానే రాజు సరేనని చెప్పి వాళ్ళకి చెరుక గుర్రాన్ని ఇచ్చి పంపిస్తాడు. అలా వారు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అడవిలో అన్నదమ్ములిద్దరూ గుర్రాల మీద వెళ్తుంటే ఒక చనిపోయిన పులి ఒకటి వారికి కనిపించింది. ఆ చనిపోయిన పులి పక్కన 2 చిన్న పులి పిల్లలు కూడా ఉన్నాయి. ఆ పులి పిల్లలను అన్నదమ్ములు చెరకొట్టి తీసుకొని బయలుదేరుతారు. అలా వెళ్తుంటే దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఎలుగుబంటి చనిపోయి ఉంటుంది. దాని పక్కన 2 చిన్న ఎలుగుబంటి పిల్లలు కూడా ఉంటాయి. వాటిని కూడా చెరొకటి తీసుకొని అన్నదమ్ములు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా అన్నదమ్ములు వెళ్తుండగా దారిలో వారికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టుకు 2 కొమ్మలు ఉన్నాయి. ఒక కొమ్మేమో తూర్పు వైపునకు, మరొక కొమ్మేమో పడమర వైపునకు ఉన్నాయి. ఆ మర్రి చెట్టు వద్ద అన్నదమ్ములు ఆగుతారు. పెద్దవాడు అంటాడు, తమ్ముడు, నేను తూర్పు వైపునకు వెళ్తాను, నువ్వు పడమర వైపునకు వెళ్ళు. 2 దేశమంతా తిరిగి 1 సంవత్సరం మళ్ళీ ఇక్కడే కలుసుకుందామని చెబుతాడు. సరే అన్నయ్య అని చెప్పి తమ్ముడు అటు ఇటు చూసి ఒక తులసి మొక్కను తెచ్చి దాన్ని ఆ మర్రి చెట్టు దగ్గర నాటుతాడు.
సంవత్సరం తర్వాత ఎవరైతే తిరిగి ఇక్కడికి వస్తారో ముందుగా ఈ తులసి మొక్కనే చూడాలి. ఒకవేళ తులసి మొక్క వాడిపోయినట్లయితే మనలో ఒకరికి ఏదైనా ప్రమాదం వచ్చిందని భావించుకోవాలి. దానికి ఇద్దరు సరే అనుకొని చెరొక వైపునకు వెళ్తారు. ఆ ఊరిలోని వాళ్ళంతా చాలా బాధగా ఉంటారు. వీళ్ళందరూ ఎందుకు బాధగా ఉన్నారో తెలుసుకోవాలని పెద్దవాడు అనుకుంటాడు. ఆకలిగా ఉందని పెద్దవాడు ఆ ఊరిలోని పూటకొల్ల పెద్దమ్మ దగ్గరికి భోజనం కోసం వెళ్తాడు. పులిపిల్లకు, ఎలుగుబంటికి అలాగే గుర్రానికి దాన పెడతాడు. పూటకొల్ల పెద్దమ్మను చూడగానే పెద్దవాడు ఇలా అంటాడు, ఈ ఊరిలోని జనమంతా ఎందుకు బాధపడుతున్నారు పెద్దమ్మ, ఏమైనా కారణం ఉందా? అలా అడగగానే పెద్దమ్మ ఆ ఊరిలోని సమస్యను చెబుతుంది. మా ఊరికి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి అందరినీ ఇష్టానుసారంగా చంపి తినేస్తున్నాడు. దానికి రాజు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. రోజుకు ఒక మనిషి బండెడు అన్నం, బండికి కట్టిన 2 కోతులను ఆహారంగా ఇస్తామని చెప్పాడు. ఈ ఒప్పందం ద్వారా రాక్షసుడు అందరినీ ఇష్టానుసారంగా తినడం మానేస్తాడని రాజుగారు అనుకున్నాడు. ఈ రోజు మా రాజుగారి కూతురు వంతు వచ్చింది. చాలా మంచి పిల్ల అయితేనేమి ఆ రాక్షసుడికి ఆహారంగా మారిపోతుంది. పెద్దవాడు జరిగిన విషయం అంతా తెలుసుకొని ఆ రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు. అప్పటికే రాక్షసుడి దగ్గరికి అనుకున్న ప్రకారం బండెడన్నం, బండికి కట్టిన 2 కోతులు, రాజకుమారి ఆహారంగా వచ్చారు. ఇంతలో పెద్దవాడు రాక్షసుడి దగ్గరికి వచ్చేశాడు. రాక్షసుడు రాజకుమారిని తినబోతుండగా వెంటనే పెద్దవాడు ఆ రాక్షసుడిని అంతమొందించాడు. అప్పుడు రాజకుమారి తన్ను కాపాడినందుకు పెద్దవాడికి ధన్యవాదాలు తెలుపుతుంది. మీరే కనుక లేకపోతే ఈరోజు నేను ఆ రాక్షసుడికి ఆహారంగా మారిపోయి ఉండేదాన్ని. నన్ను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పింది. జరిగిన విషయం తెలుసుకొని రాజు ఎంతగానో సంతోషిస్తాడు. రాజు తన కూతుర్ని పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన తర్వాత పెద్దవాడు మామతో ఇలా అంటాడు, మామగారు, నేను వేటకు వెళ్తాను, నాకు వేటకు వెళ్ళాలని ఉంది అని చెబుతాడు. దానికి రాజు ఇలా అంటాడు, మీరు కోరుకున్నట్లే అడవికి వేటకు వెళ్ళండి, కానీ ఆ ఉత్తరం దిక్కున వైపునకు మాత్రం వెళ్ళకండి. మీకు ఎంతమంది రాజ సైనికులు కావాలో నేను మీ వెంట పంపిస్తాను అని రాజుగారు చెప్పారు. దానికి రాజకుమారుడు సరే అని చెప్పి వేటకు వెళ్తాడు. కానీ రాజకుమారుడు ఆ ఉత్తరం దిక్కు వైపు ఉన్న అడవికే బయలుదేరుతాడు. ఆ అడవి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. అడవిలో రాజకుమారుడు వెళ్తుండగా ఒక అడవి పంది పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ పంది ఒక ఎడారిలో ఆగుతుంది. ఎడారిలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పైన ఒక ముసలావిడ వణుక్కుంటూ కనిపిస్తుంది. అక్కడికి పెద్దవాడు వెళ్ళి, చెట్టు దిగమ్మా, ఎందుకు నువ్వు అలా భయపడుతూ అక్కడే ఉన్నావు అని అంటాడు. నాకు చాలా భయం వేస్తుంది, కొంచెం నిప్పు తయారు చేయి అని అంటుంది. సరే అని అతడు నిప్పును తయారు చేస్తాడు. దిగమ్మా అని అంటే పక్కన పులి, ఎలుగుబంటి ఉన్నాయి. వాటిని చూస్తే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది. నేను నీకు ఒక కర్ర ఇస్తాను, దానితో వాటిని అదుపు చేయి నాయనా అని ముసలవ్వ చెబుతుంది. ఆ కర్రను తీసుకొని పులిని, ఎలుగుబంటిని ఒక దెబ్బ వేయగా అవి రాళ్లుగా మారిపోతాయి. వెంటనే ముసలమ్మ కిందికి దూకేస్తుంది. రాజకుమారిని కూడా కట్టెతో కొట్టే అతను కూడా రాయిలాగా మారిపోతాడు. రాజకుమారుడు రాయిలా మారిపోయిన వెంటనే ఆ తులసి మొక్క కూడా వాడిపోతుంది. 1 సంవత్సరం అయినాక ఆ చోటికి వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఆ వాడిపోయిన తులసి మొక్కను చూసి తమ్ముడు ఇలా అంటాడు, అయ్యో, మా అన్నయ్యకు ఏదో ఆపద వచ్చి ఉంటుంది, నేను వెంటనే తూర్పు వైపునకు వెళ్ళాలి అని బయలుదేరుతాడు. రాజకుమారుడు ఊరిలో దిగగానే ప్రజలంతా మా రాజకుమారుడే వచ్చాడని అనుకొని చాలా సంతోషిస్తారు. రాజుగారు కూడా మా అల్లుడు వచ్చాడని అనుకుంటాడు. రాజకుమారి కూడా మా ఆయన వచ్చాడు అని అనుకుంటుంది. తమ్ముడికి అర్థమవుతుంది మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడని అనుకుంటాడు. అతను కూడా ఏమీ చెప్పకుండా అన్నలాగా నటిస్తాడు. రాజకుమారి వాళ్ళ ఆయన అనుకొని పట్టుకోబోతుంది. అప్పుడు రాజకుమారుడు ఇలా అంటాడు,
దేవి నన్ను తాకకు, నేను వ్రతం చేస్తున్నాను, మళ్ళీ అడవికి వెళ్ళి వచ్చేదాకా ఏ స్త్రీని పట్టుకోనని చెప్పాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు నేను కూడా వేటకు వెళ్తాను అని చెప్పి రాజుగారికి చెబుతాడు. సరే వెళ్ళిరండి అల్లుడు, కానీ ఆ ఉత్తరం దిక్కు వైపునకు వెళ్ళకండి అని రాజు మరలా చెబుతాడు. సరే అని రాజకుమారుడు బయలుదేరుతాడు. తమ్ముడు కూడా ఉత్తరం దిక్కున వైపునకే వెళ్తాడు. తమ్ముడికి కూడా అడవి పంది పరిగెత్తుకుంటూ కనిపిస్తుంది. దాని వెంట వెళ్తుండగా ఒక పెద్ద ఎడారిలో ఆగుతుంది. తమ్ముడికి కూడా ఎడారిలో చెట్టుపైన కూర్చున్న ముసలమ్మ కనిపిస్తుంది. ముసలమ్మ దగ్గరికి చిన్నవాడు వెళ్ళి, అమ్మ చెట్టుపైన ఎందుకు కూర్చున్నావు, కిందికి దిగు అని అంటాడు. ముసలమ్మ ఇలా అంటుంది, నేను నీకు ఒక కట్టె ఇస్తాను, నీ పులిని ఎలుగుబంటిని కొట్టుమని చెబుతుంది. దానికి చిన్నవాడు ఇలా అంటాడు, ఇంత ముద్దుగా పెంచుకున్న వీటిని కొట్టమని అంటున్నావా, నువ్వు దిగుతావా లేదా నా ఎలుగుబంటిని పులిపిల్లను నీపై దూకమంటావా అనగానే ముసలమ్మ భయపడి కిందికి దూకేస్తుంది. చిన్నవాడు ముసలమ్మతో ఇలా అంటాడు, మా అన్నని ఏం చేశావు చెప్పు అని అడగగానే రాయిని చేశాను అని చెబుతుంది. వెంటనే మా అన్నను బతికించు అని చిన్నవాడు ముసలమ్మతో అంటాడు. వెంటనే ముసలమ్మ మామూలు మనిషిని చేస్తుంది. వాళ్ళు ఇద్దరూ కలిసి మామ దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూడగానే రాజుగారు తమ అల్లుడు ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. తన కూతురైతే కనిపెడుతుంది అని చెప్పి కూతుర్ని పిలిపిస్తాడు. రాజకుమారి కూడా మొదట కనిపెట్టలేకపోయింది. తర్వాత పులి ఎలుగుబంటి ఆమె దగ్గరికి వస్తాయి. అవి తన దగ్గరికి రాగానే రాజకుమారి ఇతనే తన భర్త అయి ఉంటాడని వెళ్తుంది. తర్వాత జరిగిన విషయమంతా అన్నదమ్ములు రాజుగారికి చెబుతారు. అప్పటి నుంచి పెద్దవాడు మామరాజ్యాన్ని, చిన్నవాడు తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. తెలివి, ధైర్యం ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా జయించవచ్చును. చూశారు కదా ఫ్రెండ్స్, స్టోరీ నచ్చిందా? స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.